హాయ్ అండి. హలో. ఈరోజు వీడియో ఏంటంటే న్యూబార్న్ బేబీస్కి మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాయ్ అండి. ఈరోజు న్యూబార్న్ బేబీస్కి డ్రాప్స్ ఎలా వేయాలి, మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ముఖ్యంగా మనం వేసేది పిల్లలకి 3 డ్రాప్స్ అండి. నేనైతే ఏది ఓన్గా చెప్పట్లేదు, నాకు మా డాక్టర్ సజెస్ట్ చేసిందే చెప్తున్నాను. క్వాంటిటీ కూడా ఎంత వేయాలనేది కూడా పిల్లలకి వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేయాలండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొత్తగా తల్లులు అయింటారు కదా, వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. పిల్లలకి వేసేటప్పుడు మనం ఎలా పడితే అలా కూడా వేసేయకూడదండి. డ్రాప్స్ అనేది కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్లే వాళ్ళకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతాము. పిల్లలకి వేసేటప్పుడు మనం దవడ సందులో సైడ్ నుంచి వేయాలి, కొంచెం కొంచెంగా వేయాలి. మరి మొత్తం అంతా కూడా ఒకేసారి ప్రెస్ చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళు గుక్క తిప్పుకోలేరు. చూపిస్తున్నాను కదా, అలా వేసేటప్పుడు నిదానంగా వేయాలండి. లేదా నాలుక మీదైనా వేసినప్పుడు వాళ్ళ ట్యూబులను చేయగలుగుతారు, ఇంకా నీట్గా కూడా తీసుకుంటారు. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా నిదానంగా స్లోగా ఇవ్వాలండి పిల్లలకి డ్రాప్స్ ఇచ్చేటప్పుడు. ముఖ్యంగా కొత్తగా తల్లులైన వాళ్ళకి ఈ డ్రాప్స్ అనేది అరిస్ట్రోజైమ్ డ్రాప్స్ అండి. అది అరుగుదలకి యూజ్ అవుతుంది. దీని క్వాంటిటీ 0.5 ml తీసుకోవాలి. మనం తీసుకునేటప్పుడు క్వాంటిటీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది, వాళ్ళకి కరెక్ట్ క్వాంటిటీ అనేది మనం ఇవ్వగలుగుతాము. చూపిస్తుంది కదా, అక్కడ 0.5 ఉంది కదా, అక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు ఎంత అయితే వచ్చేస్తుందో అంతా వేసేయకూడదండి, కరెక్ట్ క్వాంటిటీ తీసుకొని వేయాలి. పిల్లలకి వేసేటప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన, కొత్తగా తల్లులు ఉంటారు కదా, వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సింది చూడండి, ఎలా పడితే అలా వేసేయకూడదు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని సందాయించుకొని నీట్గా కొంచెం కొంచెం వేయాలి. ఏదో మనం టయానికి వాళ్ళకి డ్రాప్స్ వేసేయాలి కదా అనే ఉద్దేశంతో వేయకుండా నీట్గా వేయాలి. సందాయించుకొని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఫస్ట్ మనం వాళ్ళని సందాయించుకోవాలండి. చూస్తున్నారు కదా మా పాప ఎలా ఏడుస్తుందో. అలా ఏడుస్తున్నప్పుడు ఎప్పుడు అనేది డ్రాప్స్ అనేది వేసేయకూడదండి. అలా వేయడం వల్ల వాళ్ళు గుక్క ఆపే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా సందాయించుకొని, చూసారు కదా నవ్వుతుంది, సందాయించుకొని తగ్గిన తర్వాతే, ఏడుపు ఆపిన తర్వాతే వేయాలి. ముఖ్యంగా మనం డ్రాప్స్ వేసేటప్పుడు తల కింద అనేది చేయి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి పొర పోకుండా కొంచెం కంట్రోల్ చేయగలుగుతాము, నీట్గా ఇవ్వగలుగుతాం కూడా. చూసారు కదా, ఇలా నిదానంగా ఇవ్వాలండి వాళ్ళకి ఏ డ్రాప్స్ అయినా. ఇంకొకటి, మనం పిల్లలకి డ్రాప్స్ ఇచ్చే ముందుగా మనం పాలు ఎప్పుడు తాపకూడదు. పాలు తాపిన 1 hour తర్వాత అయినా వేయాలి, లేదా పాలు తాపి 1/2 hour ముందైనా వాళ్ళకి డ్రాప్స్ అనేది ఇవ్వాలండి. చూసారు కదా, వాళ్ళతో ఆడించుకుంటూ నిదానంగా కొంచెం కొంచెంగా క్వాంటిటీ అనేది ఇవ్వాలి వాళ్ళకి. అలా ఇచ్చినప్పుడే వాళ్ళు నీట్గా తీసుకోగలుగుతారు, ఏ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా కూడా ఉంటారు. ఇది వీడియోలో చూపిస్తున్న జింకోవేట్ డ్రాప్స్ అండి. ఇది బలానికి యూజ్ అవుతుంది. ఇది అప్పుడే పుట్టిన పిల్లలకైతే 0.3 ml అనేది ఇవ్వాలి. 5 months దాటిన వాళ్ళకైతే 0.5 ml ఇవ్వచ్చు. జింకోవేట్ అది బలానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మా పాపకి 5 months వచ్చాయి కాబట్టి 0.5 ml ఇస్తున్నాను నేను. చూసారు కదండి, నేను వీడియోలో చూపించిన విధంగా క్వాంటిటీ కరెక్ట్గా తీసుకొని పొరపోకుండా వాళ్ళకి ఇవ్వాలి. పాలు తాగిన వెంటనే ఇవ్వడం వల్ల పాలు ఆ డ్రాప్స్ అనేది కక్కేస్తారు, వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది. అందుకే పాలు తాపిన వెంటనే ఎప్పుడు డ్రాప్స్ అనేది వేయకూడదు. మనం ఏదైనా డ్రాప్స్ వేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అలా తీసుకొని మనం వాళ్ళకి ఇవ్వాలి. డ్రాప్స్ వేసేటప్పుడు మనం ఎప్పుడు పడితే అప్పుడు కూడా వేసేయకూడదని మనకు డాక్టర్ సజెస్ట్ చేసి ఉంటారు కదా, పలానా టైంలో వేయాలని. ఆ టైంలోనే వేయాలి. ఒకవేళ మనం మర్చిపోయినప్పుడు నైట్ వేసేయకూడదు, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వేసేయకూడదని, మర్చిపోయాం కదా ఇప్పుడు వేసేద్దాంలే అనే ఇంటెన్షన్స్లో వేసేయకూడదు. వేస్తే మార్నింగ్ అయినా వేయాలి, లేదా నైట్ అయినా వేయాలి. పిల్లల్ని నీట్గా సందాయించుకొని వేయాలండి. ముఖ్యంగా కొత్తగా తల్లులు అయింటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, తెలియని వాళ్ళకి కొత్తగా తల్లులు కొంచెం భయంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు, చిన్నపిల్లలైనా కొంచెం 5 months 6 months వచ్చిన పిల్లలు ఇలాగే సతాయిస్తారు. చిన్నపిల్లలు అంటే నిదానంగా తాగేస్తారు, తాపగలుగుతాము. ఇలా కొంచెం పెద్దయిన వాళ్ళే సతాయిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం జాగ్రత్తగా ఇవ్వాలండి. 3 months వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు.
5 మంత్స్ అలా వచ్చినప్పటి నుంచే పిల్లలకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అలా వేయకపోవడం వల్ల వాళ్ళకి పొరపోయి గుక్క తిప్పుకోలేక ఒక్కో ఒక్కో సందర్భంలో వాళ్ళ గుక్క ఆపేసే ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయండి. అందుకే నిదానంగా వేయాలి పిల్లలకి. చూస్తున్నారు కదండి. ఇలా తాపిన తర్వాత కంపల్సరీ జిస్ట్ అనేది తీయాలండి వాళ్ళకి. పిల్లలకి వేసినప్పుడు కంపల్సరీ జిస్ట్ తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది బాగా అవుతుంది, అదనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై